హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కాటన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవాళ వీడియో ఏంటంటే నాన్న లేకపోతే ఆడపిల్ల జీవితం పార్ట్ 4 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా, ఓ అమ్మా, నీ అవ్వ ఏమైందే? ఇలా చుట్టి పెట్టించురు, ఆడికి పోదామన్నారు, ఇంకా బయటకు వెళ్తలేరు. నీ అవ్వ ఏం ముస్తాబే? ఓ అమ్మమ్మ, ఏమా ఇంకా తయారైతున్నావా? రా బయటకి. ఏమైంది అమ్మమ్మ? గింతసేపా? నీ అవ్వ అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. ఏం చేస్తురే? ఎంత ముస్తాబైతురు ఇద్దరు అవ్వ బిడ్డలు. అమ్మేది ఇంకా రాలేదు? అయ్యో బిడ్డ, నేను ముస్తాబైతానా? నేను ముసల్దాని, నేను ముస్తాబయ్యి ఏం చేస్తా గాని ఇక నీ అవ్వ ఓ మామూలు కథలు పడతలేదు. మస్తు ముస్తాబైతుంది. ఇక దానికి పెళ్లి చూపులు అన్నట్టు అది తయారైతుంది. మరి నాన్నేడి? ఇక లీలకేంది ఎమ్మని పంపించిన, వస్తుండేమో. సరే తీయే. తయారైనవా కొడుక? తయారైనే బాపు. ఈ అమ్మేదే ఇంకొస్తలేదు. అత్త, ఏమై మీ బిడ్డ ఇవాళ వెళ్తుందంటదా లేదంటనా? పాడు అల్లుడు అప్పటి నుంచి ఆడుండి వరి వచ్చినాక ఇప్పుడే ఇట్లా బయటకి దాని ముస్తాబ్ చల్లగుండా ఓ ముస్తాబ్ అవుతుంది అది. ఓ లచ్చి, ఏంది ఇవాళ పోదామంటావా కొడుకుకి పెళ్లి చూపులకి? లేక నీదే అవుతుందానే? రాయిగా నడువు. ఏ రోగం పుట్టింది? ఓ వర్రే పడుతున్నావా? ఇక నాకే పుట్టింది రోగం. నడువు, ఇక టైం అయితలేదా? చిన్నోడేడే తమ్ముడు రాడవాడు? ఏ రాడంటారా? వానికి పని అని వాడు అక్కడికి పోయింది. ఇక వానికి ఒక జాగాల పొందుతుందా? అక్కడిక్కడ తిరుగుతాడు వాడు. ఇక మనం పోదాం తి బిడ్డ. పా ఎట్లయ్యా పోవుడు? ఇక మా దోస్తుది కారు తెచ్చింది, ఇక అట్లనే పోదాం. సరే ఇక వెళ్దాం పదా. రాండ్రి బాగున్నారా? కూర్చోండ్రి. ఇంకో వీళ్ళు వచ్చిర్రు, రా పిల్లని తీసుకొని రా. తప్పనా వచ్చిరా? బాగున్నారా అందరూ? బాగున్నాం. బిడ్డేదే తొలకొస్తున్నా. ఓహో, ఈమెనా అయితే పెళ్లి పిల్ల? అవునమ్మా, నా బిడ్డనే. అవ్వా, పిల్ల కొంచెం సామానలుపుంది కదనే. సామానలుపుందంటవా అని? ఏ అట్లేమనిపిస్తలేదు, అంత ఎక్కువేం లేదే. నీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. ఇక బిడ్డలే పెద్దోళ్ళు 2, కొడుకు చిన్నోడు. ఆయన వాని చదువంతా అయిపోయింది. ఇప్పుడు ఇక జాబ్ చేస్తుండు. వాడు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం రాస్తుండు ఎగ్జామ్లు. ఓహో అట్లనా? అమ్మా, మరి ఎంతవరకు చదువుకున్నావు? నాది డిగ్రీ కంప్లీట్ అయింది అంకల్. ఇప్పుడు టీచర్ జాబ్ చేస్తున్నా. ఓహో అట్లనా? మంచిది. ఎంత ఉంటది ఏంది జీతము? ఏమైంది ఇట్లా జీతం అడుగుతుంది ఏంటి అందరి ముంగట్నే? ఇక ఏదో అట్లా వస్తుందమ్మా, మంచినే వస్తుంది. అయినా టీచర్ జాబ్ కి ఎంత వస్తుంది కానీ ఇక ఏం అవసరం జాబ్ చేసి ఆడపిల్లలు. మా ఓడు ఎట్లయినా మంచిగా బ్యాంక్ లా జాబ్ చేస్తాడు. ఇక అవసరమా? ఈమెంది గిట్లా అంటుంది? ఉంది ఆ పిల్లగాంతో మాట్లాడినప్పుడు నేను అడుగుతా, చూద్దాం ఏమంటాడో. ఇక ఆమె భర్త కొన్ని ఏళ్ల క్రితమే చనిపోయిందంట కదా? అవునవునే అన్నా. అయితే 3 సంవత్సరాలు అవుతుందని చనిపోయి. ఆహా, మరి ఎట్లా ఇంట్లో అంతా ఎట్లా నడుస్తుంది మరి మీకు? మీ చిన్న బిడ్డ కూడా జాబ్ చేస్తుందా? ఇక అది కూడా జాబ్ వెతుక్కుంటుంది. ఇక ఏదో ఒకటి దొరుకుతుంది ఇక ఇద్దరికి. ఆహా, అబ్బా, ఈ పిల్ల ఏంది అంత సామానల్పులాకుంది? ఏందో మళ్ళా మామ లేరంటురు. మరి ఎట్లనో నాకు ఇది ఏం అర్థమైతలేదు. మా ఊళ్ళు వద్దంటే నాకు తీసుకొచ్చిర్రు, ఇక్కడ సావగొట్టుతుర్రు. పిల్లగాడైతే మంచిగా ఉన్నాడు, నిన్న వచ్చినవని కన్నా మంచినే ఉన్నాడు. కానీ మరి ఎట్లుంటాడో ఒకసారి మాట్లాడైతే చూడాలి. ఇక మరి ఎట్లా పిల్లలు మాట్లాడుకుంటారా? ఏంది పిల్లగా మాట్లాడతావా? ఏమన్నా మా బిడ్డని ఏమన్నా అడగాలనుకుంటే అడుగు. మాట్లాడతావారా నాని? వాడేం మాట్లాడతాడు? వానికి ఏం మాట్లాడొస్తుందని ఏం మాట్లాడాడు? ఏమున్నా ఇక్కడనే మేమే అడుగుతాం గాని. గది గట్లుండాలి బిడ్డ, కొంచెం కూడా సందేయద్దు. ఈమెంది గిట్లుంది? ఈమెంది గిట్లా అంటుంది? వంట అట్లా ఏమన్నా వచ్చా అమ్మ నీకు? అంత ఎక్కువ రావాంటి, కానీ ఏదో కొంచెం వండుతా మంచినే. మరి ఎట్లా ఇంట్లో పనులన్నీ మంచినే చేస్తావా? ఇక
అట్లా ఇట్లా కొంచెం చేస్తాను ఆంటీ, ఇక నేర్చుకుంటాను మెల్లమెల్లగా. ఇంకా నేర్చుకుంటావా? ఇంకా ఇంట్లో నేర్చుకోలేవా ఇవన్నీ? ఈమెంది అన్ని గివ్ అడుగుతుంది? మీ కోడలు కావాలనా లేకపోతే ఇంట్లో పని మనిషి కావాలనా? అన్ని ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతుంది ఏంది? ఏమమ్మా ఏం నేర్పియలేవా నీ బిడ్డకి? అన్ని కొంచెం వచ్చు నేర్చుకుంటా అంటుంది, గిదేనా? ఇక వాళ్ళు మొత్తం చదువుకున్న వాళ్ళే, ఇక అట్లా చదువుల పడి ఇక కొంచెం కొంచెం నేర్చుకుంది, కొంచెం నేర్చుకోలేదు. ఇక ఎట్లయినా పెళ్ళైతే బరువు బాధ్యతలు పడితే వాళ్ళే నేర్చుకుంటారు కదా పెద్దమ్మ. అబ్బా ఈ సంబంధం చల్లగుండా నాకైతే ఏం నచ్చలేదు అవ్వ. పదనే పీక్దాము. కనీసం తినడం కూడా ఏ ఫలారం పెట్టలేరు, మన్ను మశానం ఏం పెట్టలేరు. కొంప చూసినవా అనేది చిన్నగా పాడైంది. నీ తినుడు గగ్గిదలుగా ఈడ కూడా గదేనానే నీ అవ్వ. ఇట్లా మాట్లాడదామంటే ఈమె నువ్వు మాట్లాడనిస్తలేదు. పోంతి నేనే అడుగుతా మరి మాట్లాడేది ఉందని. పెద్దనానా చెప్పు బిడ్డ. నేను అబ్బాయితోని కొన్ని విషయాలు మాట్లాడాలనే అనుకుంటున్నా, మరి మాట్లాడొచ్చా? అడుగు అడుగు, ఈయన్నే అడుగు. ఇక ఈయన్నే ఉన్నాడు కదా, మా అందరి ముంగట్నే మాట్లాడుండ్రి, ఏమైతుంది? అబ్బా ఈమెంది ఈయన్నే అడగమంటుంది, ఏందో ఏమమ్మా. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా అంటారు. పోంతి ఇక ఆడ రూమ్లోకి పోయి మాట్లాడుకో పోండి బిడ్డ, పోకొడుకా. ఏముంది రూమ్లోకి పోయి మాట్లాడే అంత? ఈయన్నే మాట్లాడుండ్రి. బిడ్డ ఈయన్నే మాట్లాడుతీ బిడ్డ. ఇక ఏడవస్తారు, ఈయన్నే ఉన్నారు కదా అందరి ముంగట్నే మాట్లాడు, ఏం అడగాలనుకుంటున్నావో. సరే అయితే మీరు బ్యాంక్లో జాబ్ చేస్తారా? అవునవును, నేను బ్యాంక్ లో జాబ్ చేస్తున్నా. ఇప్పుడు మేనేజర్ పోస్ట్ కి కూడా అప్లై చేసిన, ఇక దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఓ మీరు మరి పెళ్లి మీద ఏమి ఒపీనియన్ ఉంది? మరి మీరు ఏమనుకుంటారు? పెళ్ళైనాక నా నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు? ఏమైంది అన్ని ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతుంది వీళ్ళందరూ ముంగట? బిడ్డకి ఏదో అంటుంది బిడ్డ కదా. ఏం పాడైంది? ఏం పాడైందో నాకేం తెలిసే. ఓ పిల్ల ఏం అడుగుతున్నావు? జరా మంచిగా అడుగు, మాకు అర్థమే అయితలేదు నువ్వు ఏం అడుగుతున్నావో. మీరు పెళ్ళైనాక ఏమనుకుంటారు? నా నుంచి ఏం ఆశిస్తారు అని, ఎట్లాంటి కోడలు మీకు కావాలని మీరు అనుకుంటున్నారని అడుగుతున్నా. ఇక అది నా కొడుకుని ఎందుకు అడుగుడు, నన్ను అడుగు, నేను చెప్తా. మాకు ఇంటికి వచ్చే కోడలు మంచిగా ఉండాలి, మాతో కలిసిమెలిసి ఉండాలి, మా చుట్టాలతోని కలిసిమెలిసి పోవాలి. ఇంట్లో అన్ని పని చేసుకొని పొద్దున్న లేచి మొత్తం పని చేసుకొని అంతా చూసుకొని అత్తమామని మంచిగా చూసుకొని భర్తని ఇంట్లో మరుదున్నాడు మరుదిని మంచిగా చూసుకొని మంచిగా ఉండాలి మాతోని. ఇంకా అదేమేమి ఆశిస్తాం, ఇంకేం ఆశిస్తాం? ఈమె ఒకటి ఆయన అడిగితే ఈమె మధ్యలో పడి చెప్తుంది ఏంది అన్ని. ఓ పిల్ల పెళ్లి చూపులు కదా, మరి మంచిగా రెడీ కాలేవేంది? ఇంకా ముఖం కూడా బొట్టు లేదు పాడలేదు గట్లనే ఉన్నది, గిట్లనేనా? కొంచెం ఏదైనా సామాన్ అల్పున్నావు, కొంచెం పౌడర్ వేసుకొని మంచిగా ముద్దుగా రెడీ అవ్వచ్చు కదా, ఎందుకు ఇట్లా ఉన్నావు? వీలేంది అందరి ముంగట గిట్లా అంటుంది నన్ను. ఏ రంగుదేముంది గాని, ఇక ఇవాళ రేపు ఇట్లనే ఎండలకు తిరిగి గట్లా అవుతుర్రు. అయినా రంగుదేముంది, మనిషి గుణం చూడాలి. మా బిడ్డకి ఏమైంది? కొంచెం సామర్షాయి ఉంటది కానీ గంత కూడా ఏం నల్లగా ఉండదు. అవ్వా పోదాం పాయే నీ అవ్వ. అక్కడ పోయినాక విన్ని అడిగి మరి ఎట్లా సంగతో చూద్దాం తీ. ఈడ ఇరుకు ఇరుకు మంచం నాకు గుసొస్తలేదు, కింద పడేటట్టున్నా నేను. ఇక పోతాం తీ బిడ్డ, మళ్ళీ ఆడ పోయినాక నీకు ఫోన్ చేసి చెప్తాము మరి ఏం సంగతి అనేది, సరేనా? పోతారా? అరే జరసేపు ఉండకపోయారు, ఎండబడి వచ్చి కింద జల్దీ పోతా అంటుర్రు. ఇక పోవాలి, ఇక కార్లో వచ్చినాము, ఇక మళ్ళీ పోవాలి కదా. అల్లుడువా ఇక్కడనే అత్తుకుపోయినావు కదా మంచానికి, వెళ్ళేవి ఇక పారా మనవాడా. అబ్బా మనుషులాగా ఆడదులా అమ్మో, వీళ్ళకి చూసిరా నిన్న వచ్చిన వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లా పాడారు? అదే చూస్తున్నానే. అమ్మో వీళ్ళకి మామూలు ఉందా పొగరు? పిల్లిగాడైతే అస్సలు మాట్లాడతలేరు. మొత్తం ఆ తల్లి ఇక ఆమె ఎవరో ముసలవ్వ వచ్చింది కదా, వాళ్ళ అమ్మమ్మ అనుకుంటా, వాళ్ళే మాట్లాడుతుర్రు. ఈ తండ్రి సపోర్ట్ చేస్తలేడు, పిల్లిగాడైతే ఇక అస్సలే సపోర్ట్ చేస్తలేడు కదా. ఏమైంది బిడ్డ ముఖం గట్లా చిన్నగా పెట్టుకున్నావు, ఏమైంది? ఏం లేదు, వాళ్ళు గట్లా అన్నారని పట్టించుకోక బిడ్డ, వాళ్ళు అసలు నెత్తి లేని వాళ్ళకున్నారు. ఇక వాళ్ళదేం పట్టించుకుంటావు తీ.
నిన్న వచ్చిన వాళ్ళు చూసినావు ఎంత బంగారం లెక్క మాట్లాడిర్రు. అమ్మో వాళ్ళ తల్లి అయితే పిల్లగాని తల్లి అయితే ఎంత మంచి మెచ్చుకుంది. వాళ్ళైతే అప్పుడే ఒప్పుకోరు మరి. ఇక నువ్వే ఆగు అంటే ఇక ఆగినాము. ఇక పిల్లగాడు మంచినే ఉన్నట్టున్నాడే పాపం అమాయకుడిలాగా ఉన్నారు. మరి వీళ్ళే గిట్ల ఉన్నారు. మరి ఇక ఎట్లయినా ముసలోళ్ళు గట్టనే పాడవుతారు కదా. చూద్దాం మరి వాళ్ళు ఏమంటారో. వాళ్ళది జవాబు వచ్చినాక మనము చెప్దాము. సరే ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. లెంత్ అయితే మేము షార్టే పెట్టినాము. ఇక డైలీ పెట్టాలంటే కొంచెం లెంత్ అయితే షార్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము మీకు చెప్పినాం కదా, మేము ఆల్రెడీ వర్క్ పోతాం. మార్నింగ్ పోయి మళ్ళీ ఈవినింగ్ వస్తాం. వచ్చినాక మాకు ఉంటుంది ఈ వర్క్ ఎడిటింగ్ చేయాలంటే కనీసం 10 నిమిషాలు చేయాలంటే 1 గంట సేపు అన్నా పడుతుంది. మళ్ళీ డౌన్లోడ్ చేసుడు ఇవన్నీ బాగా కథ అవుతుంది. ఇది చేసినాక మాకు ఇంకా బాగా పనులు ఉంటున్నాయి. ఇంట్లో పని అని ఉండి మాది ఇంకొకటి ఛానల్ ఉంటుంది. అది కూడా మీరు ఇన్స్టాగ్రామ్ చూసి ఉంటారు. అక్కడ కూడా మాకు చేసుడు అవన్నీ ఉంటున్నాయి. అందుకే ఇక టైం అయితే కుదురుతలేదు ఫ్రెండ్స్. డైలీ మేము వీడియో పెడతాము, కాకపోతే లెంత్ అయితే కొంచెం తక్కువ వస్తుంది. కొన్నిసార్లు మాకు టైం ఉన్నప్పుడు అయితే పెద్దగా లెంత్ ఎక్కువ పెట్టి మేము చేస్తాం ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియో మీకు ఎట్లా అనిపించింది తప్పకుండా కమెంట్లో చెప్పండి. అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. అట్లనే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇంకా మీరు అప్పుడప్పుడు మాతో మాట్లాడాలనుకున్నా, నార్మల్గా ముచ్చట్లు పెట్టాలనుకున్నా మన యూట్యూబ్లో కమ్యూనిటీ అని ఉంటుంది. అదైతే మీరు జాయిన్ అయిపోండి. లింక్ అయితే మేము పోస్ట్లో పెట్టినాము. తప్పకుండా చూసి జాయిన్ అయిపోండి. అక్కడ మనం నార్మల్గా మీరు హాయ్ పెట్టినా ఏం అడగాలనుకున్న క్వశ్చన్స్ నేను అక్కడ మీకు రెస్పాండ్ అవుతాము. ఇంకా మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది. అక్కడ కూడా మేము ఫుల్ యాక్టివ్ ఉంటాము. మా వేరే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉన్నది. అక్కడ మేము ఆర్ట్స్, మేము మా డైలీ లైఫ్లో కొన్ని క్లిప్స్ పెడుతుంటాము. మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా మా ఇన్స్టాగ్రామ్ చెక్ చేసి ఆ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకా చూస్తూనే ఉండండి మన కాటన్ ముచ్చట్లు ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.